ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని గ్యారా గోపాల్, గోవిందమాల దీక్ష పెట్టిన కర్మన్ఘట్ హైదరాబాద్ నుండి అండి. రేపు మనం వచ్చే నెల ఆగస్టు 9వ తారీఖు కాశీ వెళ్తున్నాము. చాలామంది గోవిందులు నాకు ఫోన్ చేసి కాశీలో ఏదో వదిలిపెట్టాలట కదా గురువుగారు, ఏం వదిలిపెట్టాలా, పండ్ల ఫలాలా లేకపోతే అని అడుగుతున్నారు. అంటే పండ్లు అంటే మీరు తినే పండ్లు కూరగాయలు ఏదో మీకు ఇష్టమైంది వదలాలి అని అంటున్నారు. కాదండి, తప్పది. మీరు వదిలిపెట్టాలంటే హరి కాదండి, అరి షట్ వర్గాలు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6. మీలో ఉన్న 6 గుణాలలో మీకు హాని కలిగించే ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి. దాన్ని హరిషట్ వర్గాలు అంటాం అన్నమాట. అవేంటో చూద్దాం. కామము ఒకటి. కామం అంటే ధర్మబద్ధమై ఉండాలి. కామం అందరికీ ఉంటుంది, కానీ అది ధర్మబద్ధమై ఉండాలి. ధర్మానికి విరుద్ధంగా కామం చేయకూడదు. తర్వాత క్రోధము. క్రోధం అంటే కోపం. కోపపడిపోతే సందర్భాన్ని బట్టి కోపం పడాల్సి వస్తుంది. అతి కోపం మంచిది కాదు, దాన్ని వదిలేసేయాలి. లోభము. నీకుగా అంటే సపోజ్ నీకు ఏదైనా అవసరానికి కూడా, నీ అవసరానికి కూడా ఖర్చు పెట్టలేనంతలో నీకు ఒక అనారోగ్యం వచ్చింది, ఒక 1000 రూపాయలు మందులు వాడాలి అని అంటే ఎందుకు 200 వాడితే సరిపోతుంది కదా అన్న 200 అది లోభము. తర్వాత మోహము. మోహం అంటే నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే మోహము. అది కూడా మోతాదు మించి ఉంచకూడదు కదండి. తర్వాత మదం. నేను చాలా గొప్ప, నేనే అనేది మదం. తర్వాత మాత్సల్యం. మాత్సల్యం అంటే ఏమిటంటే వాడికంతా ఉంది నాకు లేదు, వాడికంతా బిల్డింగ్ ఉంది నాకు లేదు అని ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ఎప్పుడు ఈ అరిషడ్ వర్గాల వాటిలో పడిపోయి అవి సమపాల్లో ఉంటే బాగుంటుందండి. సమపాల్లో ఉండకుండా మితిమీరినట్టుగా ఉంటే దాని మూలాన ప్రమాదం ఉంటుంది. అందుకే కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైంది అంటే బాగా నేను చాలా కోపస్తున్నాండి, నేను ఇంటికి పోని గతగత వణుకుతారు అలా ఇలా, దానికి అతను చాలా ఇష్టం అనమాట. కొందరు కామం చాలా, ఎవరిని చూసినా సరే ఆ విధమైన కోరిక కలగటం అది. అట్లాంటివి వదలమని. కానీ మీరు తినే పదార్థాలు లేకపోతే పండు వదలండి, లేకపోతే కాయ వదలండి, అవి కావండి. మీకు ఇష్టమని అంటే మీరు దాని మూలాన హర్షడ్ వర్గాల మూలాన మీకు నష్టం జరుగుతుంది. మీరు అవి వదలాలి, కానీ మీరు తినే వస్తువులు కాదు. మీ బాడీ ఒక పెద్ద మిషన్ అండి, అందులో ఏది తక్కువైందో మీకు చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా నిమ్మకాయ తినాలనిపిస్తుంది అంటే మీకు సి విటమిన్ తక్కువైందని మీ బాడీ చెప్తూ ఉంటుంది. మీరు తినండి ఇష్టంగా తినమని. తర్వాత మామిడి పండు, మీకు విటమిన్స్ తగ్గితే మామిడి పండ్లు, జామ పండ్లు, ఈ వంకాయ కూర ఇవి నాకు ఇష్టం అందుకే వదులుతున్నా. అది కాదండి. మీకు ఇష్టం అంటే ఏంటంటే మీ బాడీకి అది తక్కువైందని మీ బాడీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మీరు అది తీసుకోండి అని. అవి వదలటం కాదండి, అవి సమపాలన అవి కూడా తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు హెల్తీగా ఉండగలుగుతారు. మీకు బాడీకి కావాల్సింది ఇప్పుడు మనకి 2 కదండి, శరీరం కావాలి, మనసు కావాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే హర్షడ్ వర్గం, శరీరం బాగుండాలంటే మనం తినాల్సింది తినాలి. కాబట్టి దయచేసి గమనించండి. మేము అలాగా కాదండి, అక్కడ పండు వదిలేస్తాం, కాయలు వదిలేస్తాం కాదండి. మీలో ఉన్న అరిషడ్ వర్గాలని వదలండి. అవి మీకు హాని కలిగిస్తాయంటే వదలమని చెప్తున్నా. దయచేసి గమనించండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.